అండ్ జై బోలో గణేష్ మహారాజ్ కే జై అని మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఒక సంచి నిండా 100 కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మన వినాయకుని ముందు అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మేము సంథింగ్ క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అదేంటి అంటే మేము ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ లో 100 వినాయకుల మండపాలను అయితే దర్శించుకోబోతున్నాం. ఒక్కొక్క వినాయకుని దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయను కొడుతూ 24 అవర్స్ లో 100 వినాయకులను మనం దర్శించుకోగలుగుతామా? టైం అడ్జస్ట్ అవుతుందా అంటారా? సో ట్రై అయితే చేద్దాము. తక్కువ టైంలో అయిపోతుందా, ఎక్కువ టైంలో అయిపోతుందా, అసలు 100 వినాయకుల విగ్రహాలు మా చుట్టూ ఉన్నాయా లేవా అది కూడా తెలియదు. మొత్తం ఊర్లన్నీ తిరుగుతూ మేమైతే ఒక్కొక్క వినాయకుని దగ్గర ఒక్కొక్క కొబ్బరికాయను కొడుతూ 24 అవర్స్ లో 100 వినాయకుల విగ్రహాలను అయితే దర్శించుకోబోతున్నాము. ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. సో ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ వచ్చేసి మన వినాయకుడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కే స్టార్ట్. ఓకే, మన ఫస్ట్ కొబ్బరికాయ అయితే పగిలిపోయింది. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. 100 కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే ఆగుతాం. ఒకే సంచిలో ఇవన్నీ ఉంటే తీసుకపోనికి ఇబ్బంది అయ్యేటట్టున్నది. అందుకోసం ఏం చేస్తున్నాం అంటే 2 సంచులకు స్విచ్ చేస్తున్నాం అన్నిటిని. మనం 100 వినాయకుల దగ్గర పోతున్నాం కాబట్టి సున్నీకి మంచిగా ఉండాలి పోతే ఇవి అందుకే వేసుకుని పోతున్నాం కండువాలు. అందుకే చెప్పులు తిప్పేసిన మీనే. జర్నీ బిగిన్. జై బోలో గణేష్ మహారాజ్ కే. జై బోలో గణేష్ మహారాజ్ కి. సెకండ్ అమ్మా, సెకండ్. నాకు తెలిసి 24 అవర్స్లో ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేయడం కష్టమే అనిపిస్తుంది. ఒక్క వినాయకుని దగ్గరనే మాకు 5 మినిట్స్ టైం పట్టింది. అలాంటిది 100 వినాయకులు కష్టమే అనిపిస్తుంది. జర్నీకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా 98 విగ్రహాల దగ్గరికి పోవాలి మనము. बोलो गणेश महाराज की। जय बोलो गणेश महाराज की। ఇదే వినాయకుని మనం అలా చూసినాము. సేమ్ వినాయకుడు. కిట్ కొట్రా, కిట్ కొట్టు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తానికి 5 కంప్లీటెడ్, ఇంకా 95. దీన్ని నా ఎంగిలైతే ఏం రావుద్ది, పామును కాదు నేను. ఈ టైప్ వినాయకుని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. జై బోలో గణేష్ మహారాజ్ కి. మొత్తానికి 6 కంప్లీటెడ్. ఫస్ట్ జాగాలో మట్టి వినాయకుని చూసినాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. వెరీ గుడ్. ఏదిరా మీ గిలాస్ ఏదిరా? భగవాన్ భగవాన్ అనుకో.
గణేష్ మహారాజ్ కి జై. ఇప్పటికే 10 విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు అయితే వచ్చినాము, ఇంకా 90 బాకీ ఉంది. ఈ వినాయక విగ్రహం వచ్చేసి సంథింగ్ స్పెషల్ ఉంది. పైన మీరు చూసినట్లయితే రుమాల్ ఉన్నది, కాకపోతే లడ్డు పెట్టడానికి చెయ్యి ఇట్లా లేదు, వెరైటీ ఉన్నది చెయ్యి కా. చలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ ఒక్కటే ప్లేస్లో 3 వినాయకులు ఉన్నాయి. ఒక్కొక్కటి కొట్టినామనుకో 3 కంప్లీట్ అవుతాయి, 14 అయితే. ఎన్ని అయ్యారు ఇప్పటికి? ఇప్పుడు 12 కావచ్చు. ఇది 12 ఆ కౌంట్ మిస్ చేయకూరు మరి. గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది 17వది. ఈ విగ్రహంలో స్పెషల్ ఏంటి అంటే మనకు గుళ్ళు అయితే పెట్టారు అనమాట, హనుమంతుని గుళ్ళే పెట్టారు. లడ్డు లేదు, ఆయన మన మీద ఎత్తరా. లడ్డు ఎదురా? లడ్డు లేదు, లడ్డు అయితే లేదు. వచ్చే ముందు పోయినట్టు. చలో మహారాజ్ కి జై. దేవునికి దేవునికి దేవునికి. ఇలా తిరుగుడు బాగా ఉన్నది, సో అందు గురించే పెట్రోల్ అయితే ఓపించుకుంటున్నాం. నాకు పెట్రోల్ అయిపోతుంది కావచ్చు మధ్యలోనే, అందు గురించి ఒకసారి ఓపించుకున్నాం అనుకో క్లియర్ అయిపోతుంది. ప్రతి గణపతి దగ్గర పోవాలంటే 100 మీటర్ అన్న తిరగాలి ఖచ్చితంగా. ఏదేమైనా డెకరేషన్ మాత్రం హైలైట్ చేసారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. అరే అదేంద్రా స్టార్. జై. ఇట్లా పెట్టను నన్ను ఉండే. జై బోలో గణేష్ మహారాజ్ కి ఇక్కడ కూర్చుంది ఒక అమ్మ. ఆమె ఏమంటుంది చెప్పాను, అమ్మకు ఒకటి ఇచ్చిపోర్రి అంటుంది. ఏందో అర్థమైతే లేదు నాకు. జై బోలో గణేష్ మహారాజ్ కి మార్ భయ్యా మార్. వినాయకుడు మస్తున్నారా. ముందు గ్లాస్ రాయ్, ఏది రాయ్? హాయ్ హాయ్ రాయ్ రాయ్. గణేష్ మహారాజ్ కి అమ్మ కూర్చున్నది, అవి ఏమంటుంది చెప్పాను. అవ మాకు కూడా ఒకటి ఇచ్చిపోరు. మా బాబులు బాగా చూస్తారు మీ వీడియో. అవినాష్ రా బిడ్డ. జై బోలో గణేష్ మహారాజ్ కి. సేమ్ ఇలాంటి విగ్రహం తీసుకుందాం అనుకున్నాము, మళ్ళీ వేరే విలేజ్ పోయిన తర్వాత ఆ విగ్రహం తీసుకున్నాం. మనం తీసుకుందాం అనుకోలే అర కిట్టు అదే విగ్రహం చూడరు రాముడు. உங்க பெரும் சென்னலூடு கையிலகல பொங்கவலை கோதில் பொன்னிவண்டு கண்வடுப்ப தேங்காதே பூக்கிலிருந்து சீர்த்தமலை ప్రసిద్ధి వినాయక స్వామికి లక్ష్మీ గణపతికి గణపతి మాది మరి లక్ష్మీ గణపతి. జై బోలో గణేష్ మహారాజ్ కి.
मार गट से मार। ఇప్పటి వరకు మనం తిరిగిన వినాయకులు అన్నిట్లలో అతి పెద్ద విగ్రహం ఎన్ని ఫీట్లో ఏమో 16 ఫీట్ల మనం చూసింది గీడ్కోండి 14. ఓకే ఇప్పుడైతే కొబ్బరికాయ కొడదాం. ఈ 100 కొబ్బరికాయలతోనన్నా మన కలిగిన పాపం పోతుందో కా ఏ పని చేసినా నెగిటివే, ఏ పని చేసినా నెగిటివే. जय बोलो गणेश महाराज की जय। ఒకటే వినాయకుని తాడ 4 లడ్డూలు పెట్టారు. ఇప్పటి వరకు చూసిన అన్ని వినాయకుల మొత్తం కళ్ళు చెక్కుమనే వినాయకుడు ఇది మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. 31. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ లడ్డు దొరకడా అట్లా దొరుకుతాయి దొరకడా అట్లా దొరుకుతాయి కావచ్చు. जय बोलो गणेश महाराज की जय। जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। 38 వినాయకులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 62 వినాయకుల దగ్గరికి పోవాలి మనం. సో ఒక ప్లేస్లో అయితే మధ్యలో ఆగినాము. ఇక్కడ అన్నదానం అవుతుంది. సో ఈ కార్యక్రమంలో మధ్యలో మేము కూడా మీ లంచ్ ఇక్కడనే వేసేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తం మన 40 వినాయకులు వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మనం 60 కొబ్బరికాయలు కొట్టాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి థ్యాంక్ యూ. సూపర్. చిన్నపిల్లలందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ముగ్గురే అబ్బాయిలు కలిసి పెట్టుకున్నారు. ఓన్లీ ముగ్గురే. बोलो गणेश महाराज की బిగ్గెస్ట్ గణపతి భయా ఇప్పటివరకు చూసిన దాంట్లో ఇప్పటివరకు అదే పెద్ద ఉందిరా లార్జెస్ట్. మేము వినాయకులను పెట్టక ముందుకు ఎక్కడెక్కడైతే వినాయకుల విగ్రహాలు చూడడానికి పోయినాము ఆ విగ్రహాలే మాకు కనబడుతున్నాయి. ఇక్కడ మస్తు అనిపిస్తుంది వస్తుంటే. ఏడ చూసినారా విగ్రహాన్ని? నేను చూడలేని రాలేయారా నువ్వు? రాలేదట మేము చూసినాం. బుక్ చేసినప్పుడు వచ్చిన. హాయ్ హాయ్ 46 జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకొక చాలా పెద్ద విగ్రహం ఇప్పటివరకు మనం చూసిన విగ్రహాలలో నాకు తెలిసింది సెకండ్ అన్న థర్డ్ అన్న హైయెస్ట్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
విగ్రహాల దగ్గర పోయి కొబ్బరికాయలు కొట్టేసినాము. అన్నిటికంటే బెస్ట్ డెకరేషన్ మస్తు ఉంది. మన భారత్ నగర్లో శ్రీరామ్ ఫ్రెండ్స్ యూత్ అని చెప్పేసి వచ్చినాం ఇక్కడికి. మన 50వ విగ్రహం డెకరేషన్ మాత్రం బాగుంది. మొత్తం సిద్ధిపడంతా తిరుగుతున్నాం మేము. ఇప్పుడు 50 విగ్రహాల దగ్గర పోయినాం. మస్తు అనిపిస్తుంది. జై జై బోలో గణేష్ మహారాజ్ కి. వెరీ గుడ్ అన్న, సూపర్ అన్న. నువ్వు కొట్టడు దేవుడు మెచ్చుకున్నాను. సంథింగ్ డిఫరెంట్ ఉంది, యూనిక్ గా ఈ బండి పైన పెట్టారు. మొత్తం మట్టి వినాయకులే, ఇది ఒకటి కాదు. మొత్తమే ఎలా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. ఈ ఛాలెంజ్ని మనం మధ్యాహ్నం 12-12:30 టైంలో స్టార్ట్ చేసినాము. ప్రజెంట్ టైం వచ్చేసి 4:27 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికీ టోటల్గా ఈ విగ్రహంతో 60 విగ్రహాలు అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టడము ఇంకా 40 విగ్రహాలకు ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై. జై. ఈ వినాయకునితోనే టోటల్గా 65 కంప్లీట్ అయినాయి, ఇంకా 35. మన గణపతుల రిలేటెడ్ ఎన్నైతే వీడియోస్ అప్లోడ్ చేసినామో అన్నిట్లలో ఇదే విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం అక్కడ చాలా బాగా నచ్చిండే, కాకపోతే మేము బడ్జెట్ మాది తక్కువ ఇట్లా ఈ విగ్రహాన్ని పెట్టలేకపోయినాము. సో ఈ విగ్రహాన్ని ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు మన ఛానల్లో. ఇంతకుముందుకు పెద్ద వినాయకుని దగ్గర చూసినాం కదా మన డెకరేషన్, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేసారు. ఎట్లా అంటే మొత్తం కూరగాయలతో డెకరేషన్ చేసారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా మస్తు ఉంది. మనం 50th విగ్రహాన్ని చూసినాం, మళ్ళీ ఈ విగ్రహాన్ని చూసినాం. మస్తు అనిపిస్తుంది. అంత మంచిగా ఉండి మంచిగా జరిగి మీ సపోర్ట్ కూడా మంచిగా వచ్చి ఇంకాస్త గ్రో అయితే నెక్స్ట్ ఇయర్ ఈ లెవెల్లో ప్లాన్ చేద్దాం వినాయకుని. రోజు చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కింద కొట్టన్నా నీళ్ళు పెట్టి నీళ్ళు వచ్చి పెట్టింది కాదు.
విగ్రహంతో టోటల్గా 81 విగ్రహాలు అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా 19 విగ్రహాలు ఉన్నాయి. ఇష్టడే బ్లాగ్లో చెప్పినా కదా మా వాళ్ళు అందరికీ దెబ్బ తాకుతున్నాయని చెప్పేసి జాంబియాన్ చెయ్యి ఫసక్. విగ్రహం వచ్చేసి 91ది. ఇంకా 9 కొబ్బరికాయలు వచ్చినట్లయితే 9 విగ్రహాలు దర్శనం చేసుకున్నట్లయితే ఈ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయిపోతుంది. ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ మా పరిస్థితి మీరు వచ్చి ఎట్లా చేంజ్ అయిపోయింది. మట్టి విగ్రహం మనం ఇంత తిరిగిన తర్వాత మళ్ళీ ఒక మట్టి విగ్రహం కనబడ్డది. ఓన్లీ 2 కనబడ్డాయి. లడ్డు లేదు, సేపు పెట్టిరు చేతిలో. వచ్చేసి 1991. ఇది ఒకటి వచ్చినామంటే ఇంకొక కొబ్బరికాయ కొడితే అయిపోతుంది. లాస్ట్ 100వ వినాయకుని దర్శనానికి అయితే వచ్చినాం పందిర్లకు. లాస్ట్ వస్తే మళ్ళీ మనం ఏదైతే విగ్రహం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అదే విగ్రహం అవుతున్నది. ఫుల్ హ్యాపీ. సో మొత్తానికి నేను ఛాలెంజ్లో స్టార్టింగ్ చెప్పినట్టుగానే 100వ విగ్రహానికి అయితే మనం దర్శనం చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడవచ్చు. అంటే సగం టైంలోనే ఛాలెంజ్ అయిపోయింది మొత్తం. సో మొత్తానికి గైస్ చూసారు కదా మన 100 వినాయకులని మేమైతే 24 అవర్స్ టైం తీసుకుంటాం అనుకున్నాం కానీ 24 అవర్స్ కంటే తక్కువ టైంలోనే ఒక 5-6 అవర్స్లోనే కంప్లీట్ అయితే చేసినాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ సో మొత్తానికి ఇదే ఈరోజు ఛాలెంజ్. మనమైతే 100 వినాయకుల దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. రీసెంట్గా ఆల్రెడీ వ్లాగ్లో కూడా చెప్పినా కదా మేము చేసే పనులని రివర్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో ఇకనైనా మంచి జరుగుతుందని అయితే మేము ప్రార్థించుకున్నాం. అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.